నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను బాపయ్య. భారత్ 76వ గణతంత్ర దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. ఈ వేడుకల సందర్భంగా దేశమంతా త్రివర్ణమయంగా మారిపోయింది. దీనిలో భాగంగా భారతీయ రైల్వే వివిధ రైల్వే స్టేషన్లను త్రివర్ణాలతో అందంగా ముస్తాబు చేసింది. వీటిని చూసిన ప్రయాణికులు ఆనందంతో మురిసిపోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ, అయోధ్యాధామ్ రైల్వే స్టేషన్, అస్సాంలోని కామాఖ్య రైల్వే జంక్షన్, విదేశీ పర్యాటకులు తరలివచ్చే ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసి, ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్, యూపీలోని ఝాన్సీ, ప్రధాని మోదీ సొంత జిల్లా మెహన్సాలోని రైల్వే స్టేషన్ను త్రివర్ణ కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలోని సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు ప్రయాణికులను మురిపిస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ జంక్షన్ ప్రయాణికులను, చూపరులను కట్టిపడేస్తోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ జాతీయ వేడుక రాజ్యాంగ విలువలను కాపాడుతుందని, బలమైన, సంపన్నమైన భారతదేశాన్ని నిర్మించడానికి జరుగుతున్న ప్రయత్నాలను ఇది మరింత బలోపేతం చేస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాయకత్వంలో న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్లో ప్రధాన గణతంత్ర దినోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. సోషల్ మీడియా ఎక్స్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. మనం మన అద్భుతమైన గణతంత్ర వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. రాజ్యాంగాన్ని రూపొందించడం ద్వారా మన అభివృద్ధి ప్రయాణం ప్రజాస్వామ్యం, గౌరవం, ఐక్యతపై ఆధారపడి ఉండేలా మార్గాన్ని రూపొందించిన మహనీయులందరికీ మనం నివాళులు అర్పిస్తున్నామని చెప్పారు. గణతంత్ర దినోత్సవ కవాతు దేశ సైనిక శక్తిని, సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శిస్తుంది. భారతదేశం 1947 ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యాన్ని పొందింది. అయితే 1950 జనవరి 26న భారతదేశం సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. సరిగ్గా 75 సంవత్సరాల క్రితం ఇదే రోజున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రబోవోతో పాటు 352 మంది సభ్యుల ఇండోనేషియా కవాతు బ్యాండు బృందం కవాతులో పాల్గొంది.